హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ రవి నల్లపరెడ్డి ఫ్రమ్ ప్రిసిషన్ అకాడమీ. ఈరోజు చాలా పెద్దది, చాలా ముఖ్యమైన ప్రకరణ 19. దీని మీద కూలంకషమైన చర్చ జరుగుతుంది. దీన్ని పూర్తిగా వినండి. చాలా కొత్త విషయాలు మీకు తెలిసే అవకాశం ఉంది. హయ్యర్ లెవెల్ ఆఫ్ క్లారిటీ మీకు వస్తుంది లాస్ట్ వరకు విన్నారంటే. ఒక్కొక్క ఆర్టికల్లో ఏముంది అని చెప్తూ దాన్ని తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్లస్ దాన్ని అర్థం చేసుకోవడం కోసము కేస్ లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తానన్నమాట. ఫస్ట్ది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఆల్ సిటిజన్స్ షల్ హ్యావ్ ది రైట్. ఆల్ సిటిజన్స్ అన్నారు అంటే అందరూ పౌరులకు మాత్రమే ఉంది ఇది, ఈ ఆర్టికల్ 19. తర్వాత ఫస్ట్ 1A ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఇది ఈ చిన్న ఒక 3 వర్డ్స్ ఉన్నాయి అంతే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఫ్రీడమ్, స్పీచ్, దీని మీద ఎనార్మస్ డిస్కషన్ నడిచింది. ఇప్పటికి కూడా ఇంపార్టెంట్ కోర్ట్ జడ్జిమెంట్స్, ఇంటర్ప్రిటేషన్స్ దీని మీద వస్తూనే ఉన్నాయి. సో లేటెస్ట్ జడ్జిమెంట్ దాకా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పర్టికులర్ ఈ సెంటెన్స్ గురించి. వాక్ స్వాతంత్రము, భావ ప్రకటన స్వాతంత్రం. వాక్ స్వాతంత్రం అంటే ఏముంది, ఈజీనే అర్థమైపోయింది కదా అనిపిస్తుంది మనకి. మాట్లాడేదానికి మనకు ఫ్రీడమ్ ఉంది అనుకుంటాం, కానీ ఇంకా దాని ఇంటర్ప్రిటేషన్ చాలా డెప్త్కి వెళ్ళామన్నమాట కోర్టులలో. అది ఈ నిర్వచనంలోనే పత్రికా స్వేచ్ఛ ఉంది, వాణిజ్య ప్రకటన స్వేచ్ఛ ఉంది, నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ కూడా ఉన్నాయి. అయితే ఇంకా భరతకుమార్ కేసులో సమ్మెలు, బంద్లు ఇట్లాంటివి విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఆ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ నేను తర్వాత చెప్తాను. సో దీంట్లోనే మళ్ళీ 191Aలోనే సమాచారం తెలుసుకునే స్వేచ్ఛ కూడా ఉంది అని. అంటే 1976లో సుప్రీంకోర్టు ఏమనిందంటే, రాజనారాయణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ, పీపుల్ కెనాట్ స్పీక్ ఆర్ ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్ అన్లెస్ దే నో. ఇప్పుడు ఎంత డీప్గా వెళ్తారు చూడండి కోర్టులో. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కావాలి, స్పీచ్ ఇవ్వాలి అంటే ఏమన్నా ఎక్స్ప్రెషన్ చేయాలి, వాళ్ళ విషయాలు చెప్పాలి అంటే వాళ్ళకి తెలియాలి. తెలియకుండానే ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తారు, కాబట్టి తెలుసుకోవడం కూడా ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లోనే భాగం. ఏమీ తెలియకుంటే ఏమని మనము రెస్పాండ్ అవుతాము. సో 2005లో సమాచార హక్కు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చింది కదా, దీనికి బేసిస్ ఇదన్నమాట. ఇంకా 1B, టు అసెంబుల్ పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్. అంటే శాంతియుతంగా, నిరాయుధంగా, ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశాలు నిర్వహించుకునే హక్కు మనందరికీ ఉంది. 1Cలో ఏమన్నారంటే, టు ఫార్మ్ అసోసియేషన్స్ ఆర్ యూనియన్స్ ఆర్ కోఆపరేటివ్ సొసైటీస్. ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అనేది తరువాత యాడ్ చేశారు. సో సంస్థలు, సంఘాలు ఏర్పాటు చేసుకోవడం, సహకార సంఘాలు కూడా, దాని ద్వారా ప్రభుత్వ సంస్థల్లో యూనియన్లు స్థాపించుకొని కలెక్టివ్ బార్గెనింగ్. అంటే ఒక్కరొక్కరే పోయి అడిగితే వాళ్ళకి అంత విలువ ఇవ్వరు అనమాట. అందరూ కలిసికట్టుగా పోయి వాళ్ళకి కావాల్సిన హక్కుల కోసం పోరాటం చేసుకుండేలాగా అది ఒక ప్రాథమిక హక్కు. 97వ రాజ్యాంగ సవరణలో 2011లో సహకార సంఘాలు ఏర్పాటు చేసుకోవడం కూడా ప్రాథమిక హక్కు కిందనే తీసుకొచ్చారన్నమాట. అయితే దీని మీద కోర్టులో అది ఒకటే చేయలేదు వాళ్ళు. 97వ సవరణలో, రాజ్యాంగ సవరణలో మాడిఫికేషన్స్ టు ఆర్టికల్ 19(1)C ఇచ్చి కోఆపరేటివ్స్ అని చెప్పి, తర్వాత 43B డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో 43B యాడ్ చేశారనమాట సహకార సంఘాల కోసం. మళ్ళీ పార్ట్ 9B దాన్ని ఎలా నిర్వహించుకోవాలి, దాని డీటెయిల్స్ అన్నీ యూనిఫామిటీ ఉంటుంది కంట్రీ మొత్తం అని చెప్పి యాడ్ చేశారు. సో ఆర్టికల్ 9B అది ఇది పార్ట్ 9B అనేది కూడా యాడ్ చేశారు. అయితే దాని మీద కోర్టుకి
వెళ్ళారనమాట. ఏమని వెళ్ళారు? ప్రొవిజన్స్ denuded states of their exclusive power to enact laws to deal with management of cooperative societies. సో స్టేట్ లిస్టు, సెంట్రల్ లిస్టు అనే 2 లిస్టులు, మరి కామన్ లిస్ట్ అని 3 ఉన్నాయి. వాటిల్లో స్టేట్ లిస్టులో ఉంది ఇది సహకార సంఘాలు. సో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సహకార సంఘాలకు సంబంధించిన చట్టాలు ఉన్నాయి, దాంట్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఈ కాన్స్టిట్యూషన్లోనే మరి సెంట్రల్ గవర్నమెంటే వీటి మీద ఎలా చేస్తుంది అని కంటెన్షన్. సో జూలై 2021 ఈ సంవత్సరం వచ్చిన జడ్జిమెంట్ ఏమంటే, బెంచ్ ఆఫ్ జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ అండ్ కేఎం జోసెఫ్ అండ్ బిఆర్ గవాయ్ వీళ్ళు కలిసిన బెంచ్ ఏం చెప్పిందంటే, వీ హ్యావ్ స్ట్రక్ డౌన్ పార్ట్ 9B ఆఫ్ కాన్స్టిట్యూషన్ రిలేటింగ్ టు కోఆపరేటివ్ సొసైటీస్ బట్ వీ హ్యావ్ సేవ్డ్ ది అమెండ్మెంట్ మొత్తం కొట్టేయలేదు. ఈ 9B అంటే దాని రూల్స్, రెగ్యులేషన్స్ ఎట్లా ఏమి అనేది డీటెయిల్స్ ఉన్నాయి. అంటే కోఆపరేటివ్స్ అనే వర్డ్ ఈ 19(1)లో యాడ్ చేశారు కదా, అది అలాగే ఉంటుంది. 43Bలో యాడ్ చేసింది కూడా అలాగే ఉంటుంది. కానీ ఈ 9Bలో దానికి సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, అది స్ట్రక్ డౌన్ చేశాము అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంటే అది ఒక ప్రాథమిక హక్కే, కానీ రాష్ట్రాలు దాని మీద చట్టాలు చేస్తాయి. ఇంకా 1DEG 3 చెప్తాను. టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే దేశవ్యాప్తంగా ఎక్కడికైనా సంచరించే హక్కు ఉంది. టు రిసైడ్ అండ్ సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పరచుకునే స్వేచ్ఛ ఉంది. టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్, టు క్యారీ ఎనీ ఆక్యుపేషన్, ట్రేడ్ ఆర్ బిజినెస్. సో ఉద్యోగం, వ్యాపారం వీటికి సంబంధించిన స్వేచ్ఛ. వీటితో పాటు రైట్ టు ప్రాపర్టీ, దీని మీద నేను ఆర్టికల్ 13 సంబంధంగా ఎంత చర్చ జరిగింది, ఎన్ని ల్యాండ్మార్క్ జడ్జిమెంట్స్ వచ్చినాయి చెప్పాను. సో మొదట 19(1)F ఉండేది, గ్యారంటీడ్ ది ఇండియన్ సిటిజన్స్ ఏ రైట్ టు అక్వైర్, హోల్డ్ అండ్ డిస్పోజ్ ది ప్రాపర్టీ. సో హోల్డ్ చేసుకునేది, కొనుక్కోవడం, అమ్ముకోవడం, ఎన్ని హక్కులు వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా ఇచ్చినారు. కానీ 44వ అమెండ్మెంట్ ప్రకారము 1978లో దీన్ని తీసేశారు. ప్రాథమిక హక్కు కాదు, ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు కాదు. ఏ న్యూ ప్రొవిజన్ ఆర్టికల్ 300A వాజ్ యాడెడ్ టు ది కాన్స్టిట్యూషన్. 300 అనేది ఒకటి పెట్టి ప్రకరణ 300A అనేది, దాని ప్రకారము నో పర్సన్ షల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ ప్రాపర్టీ సేవ్ బై అథారిటీ ఆఫ్ లా. అంటే అథారిటీ ఆఫ్ అంటే ఎవరంటే వాళ్ళు వచ్చి తీసేసుకొని లాగేసుకొని అట్లా లేదు, కానీ ఒక లా ప్రకారం, ఒక చట్ట ప్రకారం తీసుకోవచ్చు అని చెప్పి పెట్టారు. అట్లా మాత్రం పూర్తిగా హక్కు కాదని కాదు, దానికి ఒక ప్రొసీజరు, ఒక చట్టము ఉంటుంది అని చెప్పారు. సో January 21లో ఈ సంవత్సరంలో మనకి చెప్పింది ఏమంటే, రైట్ టు ప్రాపర్టీ ఈజ్ స్టిల్ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్ అండర్ ఆర్టికల్ 300A ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, దో నాట్ ఏ ఫండమెంటల్ రైట్. సో ఫండమెంటల్ రైట్ కాదు, కానీ రాజ్యాంగపరమైన హక్కే ఇది, ప్రాథమిక హక్కు కాదు. ది డిప్రైవేషన్ ఆఫ్ ది రైట్ కెన్ ఓన్లీ బీ ఇన్ అకార్డెన్స్ విత్ ది ప్రొసీజర్స్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఎట్లంటే అట్లా డిప్రైవ్ చేయడానికి లేదు, కాబట్టి ఒక చట్ట ప్రకారం మాత్రమే చేయొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు రీసెంట్ జడ్జిమెంట్లో చెప్పింది. ఇంకా 19(2) ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, దానికి సంబంధించి సో ఈ క్లాజెస్ ఉన్నాయి కదా ABCD, వాటికి సంబంధించి మళ్ళీ లిమిటేషన్స్ని ఒక్కొక్క ఆర్టికల్ 19(2), 19(3) వాటిల్లో చెప్తా వచ్చినారు. క్లాస్ A గురించి ఇక్కడ, నథింగ్ ఇన్ సబ్ క్లాస్ A ఆఫ్ క్లాస్ 1 షల్ అఫెక్ట్ ది ఆపరేషన్ ఆఫ్ ఎనీ ఎగ్జిస్టింగ్ లా. సో ఇది ఫ్రీడమ్ ఆఫ్ లా అండ్ ఎక్స్ప్రెషన్కి లిమిటేషన్స్ ఏమున్నాయని చెప్తూ, టు ప్రివెంట్ ది స్టేట్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ లా ఇన్ సో ఫార్ యాజ్ సచ్ లా ఇంపోజెస్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. అంటే ప్రభుత్వము చట్ట ప్రకారంగా రీజనబుల్ రెస్ట్రిక్షన్స్
వేటికి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వాటికి పెట్టచ్చు. ఇన్ ది ఎక్సర్సైజ్ ఆఫ్ ది రైట్ కన్ఫర్మ్డ్ బై ది స్టేట్ సబ్ క్లాస్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది సావరినిటీ, సార్వభౌమాధికారము, ఇంటెగ్రిటీ. సో ఇంటెగ్రిటీ ఆఫ్ ఇండియా, సావరినిటీ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారెన్ స్టేట్స్ అంటే విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్ అంటే మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి, పబ్లిక్ ఆర్డర్ ఉండాలి అంటే శాంతి భద్రతలు ఉండాలి కదా అవన్నీ. తర్వాత డీసెన్సీ, మొరాలిటీ ఆర్ ఇన్ రిలేషన్ టు కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే కోర్టుకి కాంటెంప్ట్ అవుతాయి కొన్ని, అట్లాంటివి మాట్లాడడానికి లేదు. ఇట్లాంటి విషయాలలో కొన్ని రెస్ట్రిక్షన్స్ గవర్నమెంట్ పెట్టచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా అని దేశ భద్రతకు సంబంధించిన ఈ సమస్య వచ్చేలాగా మాట్లాడడం కానీ, విదేశాలతో మనకి సంబంధాలు చెడిపోయేలాగా మాట్లాడడం కానీ, శాంతి భద్రతలు అల్లకల్లోలమయ్యేటట్టు చేయడం కానీ, తర్వాత మొరాలిటీ వ్యతిరేకంగా మరి నీతి నియమాలకు సంబంధించి ఇట్లాంటివన్నీ కూడా చేయకూడదు. మళ్ళీ డిఫమేషన్ ఆర్ ఇన్సైట్మెంట్ టు అన్ అఫెన్స్. సో ఎవరినైనా డిఫేమ్ చేయడం, తర్వాత ఇన్సైట్ చేయడం, ఏదన్నా మత కల్లోలాలు కానీ కులాల మధ్యలో కానీ చిచ్చు పెట్టడం, ఇట్లాంటివన్నీ చెయ్యకుండా చట్టాలు చేయడం చెయ్యొచ్చు. అంటే వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వాతంత్రం ఉంటాయి కానీ వాటికి సంబంధించి ఎంత లిమిటేషన్స్ పెట్టాలి వాటి మీద అని చెప్పి చట్టాలు చేయొచ్చు ఈ విషయాలకు సంబంధించి. అయితే సుప్రీంకోర్టు మళ్ళా దాన్ని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి అని ఒక 10 పాయింట్స్ చెప్పింది. రైట్ టు ప్రాపగేట్ వన్స్ వ్యూస్ యాజ్ వెల్ యాజ్ వ్యూస్ ఆఫ్ అదర్స్. అంటే వ్యూస్ ఆఫ్ అదర్స్ అంటే ప్రెస్ చేస్తుంది, అది కూడా దీని కిందికే వస్తుందన్నమాట. సో పత్రికా ప్రకటన, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అంటే పత్రికా ప్రకటన కూడా 19(1)(a) కింద వస్తుంది అని చెప్పారు సుప్రీంకోర్టులో. ఫ్రీడమ్ ఆఫ్ కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకోవచ్చు. రైట్ అగైనెస్ట్ ట్యాపింగ్ ఆఫ్ టెలిఫోనిక్ కన్వర్జేషన్. సో మన స్పీచ్ వేరే వాళ్ళు వినడానికి లేదు, అది కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకే వస్తుంది. వేరే వాళ్ళు వింటున్నారంటే మనం మాట్లాడలేకపోవచ్చు, ప్రైవసీ, మనకు పర్సనల్ మ్యాటర్స్ ఉంటాయి. సో టెలిఫోన్ ట్యాపింగ్ అనేది అగైనెస్ట్ దిస్ 19(1)(a) అని చెప్పారు. రైట్ టు టెలికాస్ట్, దట్ ఈస్ గవర్నమెంట్ హ్యాస్ నో మోనోపలీ అన్ ఎలక్ట్రానిక్ మీడియా. అంటే ముందు డీడీ ఒకటే ఉన్నింది కదా, వేరే వాళ్ళకి లేకుండా, ఇప్పుడు అట్లా కాదు, అంతా ఎవరైనా టెలికాస్ట్ చేసుకోవచ్చు వాళ్ళ, అంతే. ఇదంతా రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకే వస్తుంది. సో రైట్ అగైనెస్ట్ బంద్ కాల్డ్ బై ఏ పొలిటికల్ పార్టీ ఆర్ ఆర్గనైజేషన్. ఎవరైనా బంద్ పిలిపిస్తే దాని వ్యతిరేకంగా కూడా వెళ్ళే హక్కు కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కిందకి వస్తుంది. రైట్ టు నో అబౌట్ గవర్నమెంట్ యాక్టివిటీస్, గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలుసుకోవాలి, అందుకే కదా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చింది. అది తెలుసుకునే హక్కు కూడా వాక్ స్వాతంత్రం కిందకే వస్తుంది. ఫ్రీడమ్ ఆఫ్ సైలెన్స్, ఏం మాట్లాడకుండా ఉండే హక్కు కూడా వస్తుంది. దీని మీద ఇంకొక చట్టం నేను మళ్ళా కేసులో రైట్ అగైనెస్ట్ ఇంపోజిషన్ ఆఫ్ ప్రీ సెన్సార్షిప్ అనే న్యూస్ పేపర్. ఒక న్యూస్ పేపర్లో ముందే సెన్సార్ చేస్తాము అంటే కుదరదు. రైట్ టు డెమాన్స్ట్రేషన్ ఆర్ పికెటింగ్ బట్ నాట్ రైట్ టు స్ట్రైక్ చేయడానికి ఫండమెంటల్ రైట్ కాదు, బంధులు ఫండమెంటల్ రైట్ కాదు, కానీ పికెటింగ్ చేయొచ్చు, డెమాన్స్ట్రేషన్స్ చేయొచ్చు, అదంతా ఫండమెంటల్ రైట్ కిందకి వస్తుంది. సో దీనికి సంబంధించిన కేస్ లాస్ చూద్దాం. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా సుబ్రహ్మణ్య స్వామి కేసులో డిస్మిస్డ్ ఛాలెంజెస్ టు ది కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ది క్రిమినల్ అఫెన్సెస్ ఆఫ్ డిఫమేషన్, హోల్డింగ్ దట్ ఇట్ వాస్ ఏ రీజనబుల్ రెస్ట్రిక్షన్ అండ్ ది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. డిఫమేషన్ చేసిన విషయంలో కోర్టు ఏమైందంటే దాని మీద రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ పెట్టచ్చు. నువ్వు వేరే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నావు, వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగేలాగా మాట్లాడుతున్నావు, కాబట్టి అది డిఫేమ్ చేయడానికి ఎవరికి హక్కు లేదు, దాని మీద రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ పెట్టచ్చు
అది కరెక్టే అని చెప్పింది. పిటిషనర్స్ ఆర్గ్యూడ్ దట్ ది అఫెన్స్ ఆఫ్ క్రిమినల్ డిఫమేషన్ ఇన్హిబిటెడ్ దేర్ స్పీచ్. వాళ్ళు మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంది, వాళ్ళ గొంతు నొక్కేస్తున్నారు అని చెప్పినట్టు వీళ్ళు అడిగితే సెక్షన్ 499, 500 ఆఫ్ ఐపీసీ మీద వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. సో వాటిని అప్హోల్డ్ చేసింది కోర్టు. ఏం తప్పు లేదు. ది కోర్ట్ ఫౌండ్ దట్ దేర్ ఎగ్జిస్టెడ్ ఏ కాన్స్టిట్యూషనల్ డ్యూటీ టు రెస్పెక్ట్ ది డిగ్నిటీ ఆఫ్ అదర్స్. ఎక్కడైనా మనం ఒకటి చాలా ముఖ్యమైన విషయం ఏమంటే, ఇది మనకున్న స్వేచ్ఛ, ఇది వేరే ఇతరులకున్న స్వేచ్ఛ. ఇక్కడి నుంచి మనం ఇక్కడికి ఈ లైన్ దాటకూడదు. వేరే వాళ్ళ స్వేచ్ఛలకు భంగం కలిగించేలాగా మన స్వేచ్ఛ ఎప్పటికీ ఉండదు. సో అందరికీ స్వేచ్ఛ కావాలి కదా, అందరూ ఈ ప్రాథమిక హక్కులు పొందాలి అంటే పరిమితులు అనేటివి కంపల్సరీ. అది నీకు వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగినంత వరకు నీకు స్వేచ్ఛ ఉంటుంది, అది చెప్తున్నారు. తర్వాత శ్రేయస్ సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఏం చెప్పారో చూద్దాం. స్ట్రక్ డౌన్ సెక్షన్ 66A ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, ఐటీ యాక్ట్ 2000లో 66Aని కొట్టేశారు. సో అది ఏమనింది, రెస్ట్రిక్షన్స్ ఆన్ ఆన్లైన్ స్పీచ్. సో ఇది కొత్తగా ఇప్పుడు ముందు స్పీచ్ అంటే మామూలుగా మాట్లాడుకోవడం, ఇప్పుడు ఆన్లైన్లో చెప్తుంటారు ఎన్నో రకాలుగా, వాట్సాప్లు కావచ్చు, ఈమెయిల్స్ కావచ్చు, ఎన్నో రకాలుగా ఆన్లైన్లో స్పీచెస్ కానీ ఏదైనా కానీ అవి దాని మీద రెస్ట్రిక్షన్స్ 66Aలో ఉన్నాయి. కాన్స్టిట్యూషనల్ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ వైలేటింగ్ ది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండర్ 19(1)A ప్రకారము ఇది అగెనిస్ట్ ఉందని తీసేశారు. ఈ 66A ఏముంది చూద్దాం. సో ఐటీ యాక్ట్లో ఏ పనిషబుల్ అఫెన్స్ ఫర్ ఎనీ పర్సన్ టు సెండ్ గ్రాస్లీ అఫెన్సివ్ ఆర్ మెనేసింగ్ ఇన్ఫర్మేషన్. ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇట్లాంటి అఫెన్సివ్ ఆర్ మెనేసింగ్ ఉంటే కంప్యూటర్ రిసోర్స్ ద్వారా, కమ్యూనికేషన్ డివైస్ ద్వారా ఈ వేగ్ ఎందుకు కొట్టేశారు, వేగ్ అండ్ ఆర్బిటరీ టర్మ్స్ యూస్డ్ ఇన్ ది సెక్షన్. ఈ సెక్షన్లో చాలా వేగ్గా ఆర్బిటరీగా ఉంటే ఇంకా అందరినీ ఇబ్బంది పెట్టేలాగా ఉందన్నమాట. మిస్యూజ్ ఆఫ్ బోత్ పర్సనల్ అండ్ పొలిటికల్ నేచర్ ఉంది. ఇది పొలిటికల్గా కూడా దీన్ని మిస్యూజ్ చేయొచ్చు, పర్సనల్గా కూడా చేయొచ్చు. సెవరల్ క్రిమినల్ కేసెస్ బీయింగ్ ఇన్స్టిట్యూటెడ్ అగైన్స్ ది ఇనాక్యుయస్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ఆన్లైన్ స్పీచ్ ఇంక్లూడింగ్ పొలిటికల్ కామెంటరీ, హ్యూమర్. ఏమన్నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ కోసం కొన్ని చేస్తాం సెటైరికల్గా, దాని మీద కూడా కేసులు పెట్టేయడం జరుగుతుంది ఈ 66A ప్రకారం. పొలిటికల్గా కూడా కామెంట్స్ చేయొచ్చు. దాన్ని మామూలు చట్టాల్లో హ్యాండిల్ చేసేటప్పుడు అక్కడ దానికి భద్రత ఉండింది, మనుషులకి ఫండమెంటల్ రైట్స్. ఇక్కడ లేకుండా ఈ ఐటీ యాక్ట్ ప్రకారం చాలా ఇబ్బంది అయిపోయింది. సో దాన్ని కూడా కొట్టేశారు. అందుకే 66Aని తొలగించేశారు శ్రేయస్ సింఘాల్ కేసులో. సో భరత్ కుమార్ వర్సెస్ సిపిఐ, ఈ కేసులో ఏమైంది, బంధులకు సంబంధించి అనమాట. హైకోర్ట్ యాజ్ రైట్లీ సుప్రీంకోర్టు చెప్పింది, హైకోర్టులో అది బంద్ అనేది చేసుకోవడానికి లేదు ఫోర్స్ఫుల్గా అని చెప్పారు కదా. హైకోర్ట్ హ్యాజ్ రైట్లీ కంక్లూడెడ్ దట్ దేర్ కెనాట్ బి ఎనీ రైట్ టు కాల్ ఆర్ ఎన్ఫోర్స్ ఏ బంద్ విచ్ ఇంటర్ఫియర్స్ విత్ ది ఎక్సర్సైజ్ ఆఫ్ ది ఫండమెంటల్ ఫ్రీడమ్స్ ఆఫ్ అదర్ సిటిజన్స్. ఇప్పుడు బంద్ చేస్తాం, మరి వేరే వాళ్ళకి స్వేచ్ఛ ఉంది కదా, తిరుక్కుంటే సంచార స్వేచ్ఛ ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది, అన్నీ ఉన్నాయి. వాళ్ళ స్వేచ్ఛలన్నింటినీ నువ్వు ఫోర్స్ఫుల్గా ఎట్లా ఆపేస్తావు బందులు చేసి? వాళ్ళకి ఎన్నో కష్టాలు ఉంటాయి, వాళ్ళ హాస్పిటల్కి పోయేది ఉంటుంది, వాళ్ళ లైఫ్, రైట్ టు లైఫ్ ఉంటుంది, ఎన్నో ఉంటాయి. సో నువ్వు నాకు బంద్ చేసే హక్కు ఉంది అని అనుకోకూడదు. బంద్కి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడే హక్కు ఉంది. ఇన్ అడిషన్ టు కాజింగ్ నేషనల్ లాస్, ఇదంతే కాదు, ఇంకా జాతీయ ఆదాయానికి కూడా నష్టం కలుగుతుంది. ఎన్నో రకాలుగా జాతికి నష్టం కలుగుతాయి బందుల వలన. కాబట్టి దీన్ని ఇది రైట్ ఏం లేదు బంద్కి అని చెప్పారు. అట్లే టీకే రంగరాజన్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు కేసులో కూడా ఎంప్లాయీస్ని తీసేసింటే బంద్ చేసినారని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా ఇదే చెప్పారు, ఇట్లా రైట్ టు బంద్ ఏమీ లేదు, ఎవరికి లేదని చెప్పి కోర్టు చెప్పింది. సో నవీన్ జిందాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో 1995లో ఈ జెండాని ఎగరేసి సంబంధించి, జాతీయ జెండాకు సంబంధించి ఒక కోర్టు 1995లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అఫర్మింగ్ దట్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ది పర్టికులర్ ఫండమెంటల్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ప్రొటెక్టెడ్ ది రైట్ టు ఫ్లై ది నేషనల్ ఫ్లాగ్
జాతీయ జెండాను ఎగరేసుకుండే హక్కు ప్రాథమిక హక్కు కిందికే వస్తుంది. ఎట్లా 1901 ప్రకారం నవీన్ జిందాల్ అనే ఆయన ఒక డైరెక్టర్ ఒక ఫ్యాక్టరీకి ఆయన కోర్టుకి వెళ్ళారు. ఆయనకి ఏం చెప్పారు, హీ వాజ్ నాట్ పర్మిటెడ్ టు ఫ్లై ది నేషనల్ ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా ప్రకారము మీరు ఫ్లాగ్ ఎగరేయడానికి లేదు అని చెప్పి అధికారులు చెప్పేసరికి కోర్టు ఏమనింది, రైట్ టు ఫ్లై ది ఫ్లాగ్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ అన్ ఇండివిజువల్స్ అలిజియన్స్ అండ్ ప్రైడ్ ఫర్ దేర్ నేషన్. అంటే దేశభక్తి, దేశం అంటే ప్రేమ, దేశం అంటే ఒక రకమైన గౌరవము, ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి రైట్ టు ఎక్స్ప్రెషన్ అన్నారు కదా, రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, భావ ప్రకటన. వాళ్ళకి దేశం మీద ఎంతో ప్రేమ ఏర్పడింది, అది వ్యక్తీకరించుకోవడం కూడా భావ ప్రకటన కిందికే వస్తుంది కదా. కాబట్టి అతను వ్యక్తపరుస్తున్నాడు, ఈ రకంగా వ్యక్తపరుస్తున్నాడు, ఆయనకి దేశం మీద ఉన్న ప్రేమని వ్యక్తపరుస్తున్నాడు. హవెవర్ ది కోర్ట్ డిడ్ నోట్ దాట్ దిస్ రైట్ కెన్ బి సబ్జెక్ట్ టు సర్టన్ రీజనబుల్ స్టాట్యుటరీ రెస్ట్రిక్షన్స్. కొన్ని చిన్న చిన్న రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, అంతేగాని ఎగరేయడానికి అనేదానికి లేదు. ఎందుకు ఏం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి? ఇప్పుడు నీకు పర్సనల్ ఒక ఫ్లాగ్ ఉంటుంది, మీ మతానికి సంబంధించి ఏదో ఫ్లాగ్ ఉంటుంది, అది పైన పెట్టి ఈ జాతీయ జెండాను దానికంటే కింద ఎగరేటట్టు చేయకూడదు. అట్లాంటి రూల్స్ ఉంటాయి కొన్ని. దాని సైజ్ ఇట్లుండాలా, దాన్ని ఇలాగా రెస్పెక్ట్ పోకుండా ఎగరేయాలి. జాతీయ జెండాని అక్కడ ఎగరేసినప్పుడు రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి అది. అట్లా కాకుండా నువ్వు ఎట్లంటే అట్లా చేయకూడదు, డిస్రెస్పెక్ట్ఫుల్గా చేయకూడదు, అది ఓకే. కానీ ఎగరేయకూడదు అని చెప్పడానికి లేదు, ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కిందకే వస్తుంది. ఇది కూడా ఫ్రీడమ్ ఆఫ్ అది వాళ్ళ లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇంకా బిజో ఎమాన్యుయల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. సో కొంతమంది విద్యార్థులు జాతీయ గీతం పాడడానికి నిరాకరించారనమాట కేరళలో ఒక చోట. ఏమని చెప్పారు వాళ్ళు, టెనెంట్స్ ఆఫ్ ద రిలీజియస్ ఫెయిత్కి వ్యతిరేకం, వాళ్ళ మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉంది ఇది అని చెప్పి. కానీ వాళ్ళు డిస్రెస్పెక్ట్ చూపించలేదు నేషనల్ యాంథమ్కి. అందుకోసం అని చెప్పి సుప్రీంకోర్టు ఏమనిందంటే, నో ప్రొవిజన్స్ ఆఫ్ లా ఇన్ ది కంట్రీ ఎక్స్ప్రెస్లీ ఆబ్లిగేట్స్ ఇండివిజువల్స్ టు సింగ్ ది నేషనల్ యాంథమ్. ఇంతకుముందు నేషనల్ ఫ్లాగ్ విషయంలో ఎగరేసుకునే హక్కు ఉందని చెప్పాం. ఎక్కడైనా కానీ ఫోర్స్ఫుల్గా నువ్వు కంపల్సరీగా ఎగరేయాలని లేదు కదా. అట్లే ఇక్కడ కూడా ఫోర్స్ఫుల్గా ప్రతి ఒక్కరూ పాడాల్సిందే అనేది కూడా లేదు. సో ఇది డిస్రెస్పెక్ట్ ఇవ్వకూడదు, అంతేగాని ఫోర్స్ లేదు. ఫ్రీడమ్ ఆఫ్ సైలెన్స్ అంటారు దీన్ని. అంటే ఎవరైనా సైలెంట్గా ఉండొచ్చు, వాళ్ళకి అది కూడా ఒక హక్కే. సో ఈ పిల్లల్ని ఎవరినైతే సస్పెండ్ చేశారో 10th క్లాస్ స్టూడెంట్స్, వాళ్ళ ఫాదర్ అనమాట ఈజే ఇమ్మాన్యుయల్ అని. ఆయన ఆర్టికల్ 19 ప్రకారము స్వేచ్ఛ కావచ్చు, 25 ప్రకారము మత విశ్వాసాలకు అనుకూలంగా ఎవరి మతానికి అనుకూలంగా వాళ్ళు వ్యవహరించడం అనేది 25లో కూడా ఉంది. సో వీటిని బేస్ చేసుకొని ఈయన వెళ్ళారు. వీళ్ళ పిల్లలే, ఈయన ఒక టీచర్ అనమాట. ఇది ఆ తర్వాత కోర్టు చెప్పింది. ఆశా రంజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే కేసు ఒకటి ఉంది. ఇది కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, పెళ్ళికి సంబంధించి. ఏం చెప్పారంటే వాళ్ళు, చాయిస్ ఆఫ్ ఎ ఉమెన్ ఇన్ చూసింగ్ హర్ పార్ట్నర్ ఇన్ లైఫ్ ఈజ్ ఏ లెజిటిమేట్ కాన్స్టిట్యూషనల్ రైట్. It is found on the individual choice that is recognized in the Constitution under Article 19, and such a right is not expected to succumb to concept of class honor or group thinking. కలెక్టివ్గా ఆలోచించి అందరూ కుల కట్టుబాట్లు కావచ్చు, కాప్ పంచాయత్ అంటారు, వాళ్ళు ఈ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళని చేసుకోవడానికి లేదని చెప్పి నిర్ణయాలు తీసుకొని వీళ్ళని వెలివేయడం, వీళ్ళ మీద మరి ఫోర్స్ అప్లై చేయడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కిందికి వస్తుంది. పెళ్ళి అనేది ఏంటి, ప్రేమ వ్యక్తపరచడం. సో పలానా వాళ్ళతో మేము కలిసి ఉండాలి జీవితం అని కోరుకోవడం, ఆ ప్రేమని వ్యక్తపరచలేకపోతే ఇట్లా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కిందకి వస్తుంది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ అనేది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కిందకి వస్తుంది. పెళ్ళి అనేది ఒక ఇద్దరు అడల్ట్స్ ఒక మేజర్ అయిన తర్వాత పెళ్ళి చేసుకుంటారు. వాళ్ళు చేసుకోవడాన్ని ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కిందకే చూడాలి తప్పించి వారిని రెస్ట్రిక్షన్స్ చేయడానికి లేదు. ఎవరిని పెళ్ళి చేసుకోవాలా ఏమని ఎవరు ఫోర్స్ చేయడానికి లేదు.
కాప్ పంచాయత్స్కి ముఖ్యంగా అట్లాంటి అధికారాలు లేవు అని చెప్పి కలెక్టివ్ థింకింగ్, క్లాస్ ఆనర్ అంటే ఆ కులాలు వాటి గొప్ప అన్నట్టు మా కులం, మా ఈ పర్టికులర్ డినామినేషన్ మాకు సంబంధించి ఇట్లా చేయకూడదు అని ఎవరు చెప్పడానికి లేదు. అది మ్యారేజ్కి సంబంధించి చెప్పారనమాట. అదే విషయము శక్తివాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో కాప్ పంచాయత్స్కి వ్యతిరేకంగా చెప్పారు. కాప్ పంచాయత్స్ చట్టాన్ని చేతిలోకి తీసుకున్నాయి కదా, అది తప్పు. అలాగే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. పెళ్ళి అనేది కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కిందకే వస్తుంది. మైనర్స్కి లేదు, అంటే కొంచెం వాళ్ళకి నిర్ణయం తీసుకునే అంత వయసు రాలేదు కాబట్టి, ఆ వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి నిర్ణయం తీసుకోవచ్చు ఎవరితో పెళ్లి చేసుకోవాలి. నెట్ న్యూట్రాలిటీ కేసు, ఇది చాలా ఇంపార్టెంట్ కేసు. సో వైడ్ రేంజ్ ఆఫ్ డిస్కషన్ జరిగింది నెట్ న్యూట్రాలిటీ మీద వరల్డ్ వైడ్. సో ది డిస్కషన్ స్టార్టెడ్ ఇండియాలో ఎక్కడొచ్చింది, ఎయిర్టెల్ జీరో, ఫ్రీ బేసిక్స్ ఇలాంటివి వచ్చిన తర్వాత వచ్చిందనమాట. కాన్సెప్ట్ ఆఫ్ నెట్ న్యూట్రాలిటీ వాజ్ డిఫెండెడ్ బై టేకింగ్ సపోర్ట్ ఫ్రమ్ ఆర్టికల్ 19 ప్రకారము రైట్ టు స్పీచ్ ఉంది కదా, దాని ప్రకారము నెట్ న్యూట్రాలిటీని సుప్రీంకోర్టు అప్హోల్డ్ చేసింది. తర్వాత బ్రిజ్భూషణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే లిబర్టీ ఆఫ్ ది ప్రెస్ గురించి అప్హోల్డ్ చేసింది. అంటే ఒక పత్రికా స్వాతంత్రాన్ని ఏమని చెప్పింది, ప్రీ సెన్సార్షిప్ వైలేట్స్ ది ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ముందే ఏ వార్తలు ప్రకటించాలా ఏది చేయకూడదు అని చెప్పి ముందే వీళ్ళు సెన్సార్ చేయడం అనేది పత్రికా ప్రకటన, పత్రికా స్వేచ్ఛ, అది వాక్ స్వాతంత్రానికి సంబంధించింది అని చెప్పారు. ది కోర్ట్ ఆల్సో ఎస్టాబ్లిష్ దట్ ఓన్లీ సచ్ రెస్ట్రిక్షన్స్ కెన్ కమ్ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్టికల్ 19(2)లో కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు. అంటే దేశ భద్రతకు సంబంధించి కావచ్చు, అట్లా వాటికి సంబంధించి మాత్రమే చేయొచ్చు మనము, విచ్ హార్మ్ ది సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్. సో ఈ రాజ్య వ్యతిరేకమైన, దేశ వ్యతిరేకమైన కార్యకలాపాలకు మాత్రమే అది 19(2)లో చెప్పారు కదా, అవి మాత్రమే వర్తిస్తాయి, కానీ ఇంకేం చేయడానికి లేదు, ప్రీ సెన్సార్షిప్ అనేది చేయడానికి లేదు అని చెప్పారు. కానీ మూవీస్ సెన్సార్ చేయొచ్చు, సెన్సార్ బోర్డు ఉంటుంది కదా, అక్కడ చేయొచ్చు. అది బ్రిజ్భూషణ్, స్టేట్ ఆఫ్ ఢిల్లీ. సో ఆర్నబ్ గోస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇది రీసెంట్ జడ్జిమెంట్ అయితే ఒకటి వచ్చింది. ఈయనేమంటే ఆర్నబ్ గోస్వామి చాలా సెన్సేషనల్ ఇది చేస్తూ ఉంటాడు. సో ఆర్టీపీ కోసం కావచ్చు, మరి దేనికోసమైనా కావచ్చు, అతను కొంచెం చేస్తూ ఉంటాడనమాట. ది మేనేజింగ్ డైరెక్టర్, ఎడిటర్ ఇన్ చీఫ్ ఆఫ్ రిపబ్లిక్ మీడియా నెట్వర్క్, ఆయన పిటిషనర్ ఈ కేసులో. దిస్ కేస్ హ్యాపెండ్ ఆన్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది పాల్గార్ లించింగ్. ఆ కేసులో వాళ్ళు పర్సన్స్ వర్ కిల్డ్ బై మాబ్ లించింగ్ జరిగింది. ప్రజెన్స్ ఆఫ్ పోలీస్ ఉండంగానే జరిగిపోయింది. ది పిటిషనర్ ఏం చేశాడంటే న్యూస్ ఛానల్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సోనియా గాంధీ దాని మీద కొంచెము మాట్లాడాడు. అయితే దానికి సంబంధించి కోర్ట్ హెల్డ్ దట్ ది ఎక్సర్సైజ్ ఆఫ్ జర్నలిస్టిక్ ఫ్రీడమ్ లైస్ అట్ ది కోర్ ఆఫ్ ది స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ప్రొటెక్టెడ్ బై 19(1)A. జర్నలిస్టులు మాట్లాడే ఫ్రీడమ్ ఉంది కదా, అది 19(1)Aలో ఉంది. ఇండియాస్ ఫ్రీడమ్స్ కింద ఇట్ విల్ బి సేఫ్ యాజ్ లాంగ్ యాజ్ జర్నలిస్ట్ కెన్ స్పీక్ ట్రూత్ టు పవర్ వితౌట్ ఎనీ థ్రెట్ ఆఫ్ రిప్రైజల్. వాళ్ళకి భయం లేకుండా మాట్లాడే అవకాశం ఉంటేనే కదా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ జర్నలిస్టిక్ ఫ్రీడమ్ కూడా దీని కిందకి వస్తుంది అని చెప్పారు. రైట్ టు ఆర్టికల్ 19 ఈజ్ నాట్ అబ్సల్యూట్, కానీ 19 అనేది అబ్సల్యూట్. ఇవన్నీ అబ్సల్యూట్ కాదు. ఫ్లాగ్డ్ అప్ that such right is answerable to the legal regime enacted with reference to the provisions of article 19(2)లో మళ్ళా కొన్ని రాశారు కదా, ఇట్లా దేశానికి సంబంధించి ఇబ్బంది కలిగేలాగా మాట్లాడకూడదు అని చెప్పి, ఎవరినైనా ఇన్సైట్ చేయకూడదు అని చెప్పి, అవన్నీ కూడా పాటించాలి. ఆ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆన్ ది అవుట్లైన్ ఇట్ వాజ్ హెల్డ్ దట్ ది రైట్ ఆఫ్ జర్నలిస్ట్ అండర్ ది ఆర్టికల్ 19(1)A ఈజ్ నో హయ్యర్ దాన్ ది రైట్ ఆఫ్ సిటిజన్ టు స్పీక్.
అట్లనేసి 19(1)Aలో వ్యక్తులకి మరి జర్నలిస్టులకి చూసినామంటే ఇద్దరికీ ఒకటే, జర్నలిస్టులకి వ్యక్తుల కంటే ఎక్కువ ఉండేది అనేది ఏమీ లేదు, కానీ జర్నలిస్టిక్ ఫ్రీడమ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. ఇంకా రెస్ట్రిక్షన్స్, అసెంబుల్ పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్ అని ఒక హక్కు ఉంది కదా, ఆ క్లాస్ బి, దానికి సంబంధించి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఏమున్నాయి. నథింగ్ ఇన్ సబ్ క్లాస్ బి ఆఫ్ ది సెడ్ క్లాస్ షల్ అఫెక్ట్ ది ఆపరేషన్ ఆఫ్ ఎనీ ఎగ్జిస్టింగ్ లా ఇన్ సో ఫార్ యాజ్ ఇట్ ఇంపోజెస్ ఆర్ ప్రివెంట్ ది స్టేట్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ లా ఇంపోజింగ్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది సావరినిటీ, ఇంటెగ్రిటీ ఆఫ్ ఇండియా, పబ్లిక్ ఆర్డర్, రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అండ్ ఎక్సర్సైజ్ ఆఫ్ ది రైట్ కన్ఫర్డ్ బై ది సబ్ క్లాస్. ఇవన్నీ కూడా ఏవైనా కానీ ఈ ఫ్రీడమ్స్ ఉన్నాము, ఇవి మన సార్వభౌమాధికారానికి దెబ్బ కలిగేలాగా, దేశ భద్రతకు సంబంధించి కానీ, శాంతి భద్రతలకు సంబంధించి కానీ ఇట్లాంటి విషయాల్లో ఇబ్బంది కలిగించనే విధంగా ఉండాలి అనేది ప్రతి చోట. నువ్వు పీస్ఫుల్గా అసెంబ్లీ కావాలి, ఆర్మ్స్ ఉండకూడదు, దేశానికి ఇబ్బంది కలిగేలాగా ఉండకూడదు. అలాగే క్లాస్ సికి వ్యతిరేకంగా ఆర్టికల్ 19(4) వ్యతిరేకమని కాదు, రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టారు. అసోసియేషన్స్, యూనియన్స్, కోఆపరేటివ్ సొసైటీస్కి సంబంధించి మనం పెట్టుకోవచ్చు అని చెప్పాం కదా క్లాస్ సిలో. దానికి సంబంధించి నథింగ్ ఇన్ సబ్ క్లాస్ షల్ అఫెక్ట్ ది ఆపరేషన్ ఆఫ్ ఎనీ ఎగ్జిస్టింగ్ లా in so far as it imposes or prevent the state from making any law imposing in the interest of the sovereignty, integrity of India or public order or morality. వీటికి సంబంధించి రెస్ట్రిక్షన్స్ చట్ట ప్రకారం చేయొచ్చు. అలాగే మూవ్ ఫ్రీలీ ఇన్ ఇండియా, రిసైడ్ అండ్ సెటిల్ ఇన్ ఎనీ పార్ట్, ఎక్కడైనా తిరగచ్చు దేశంలో, ఎక్కడైనా మనము స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు అని చెప్పాం. అయితే దానికి రెస్ట్రిక్షన్స్ ఏమున్నాయి. నథింగ్ ఇన్ దిస్ క్లాస్ షల్ అఫెక్ట్ ది ఆపరేషన్ ఆఫ్ ఎనీ ఎగ్జిస్టింగ్ లా ఇన్ సో ఫార్ యాజ్ ఇట్ ఇంపోజెస్ ఆర్ ప్రివెంట్స్ ది స్టేట్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ లా ఇంపోజింగ్ రీజనబుల్ restrictions on the exercise of any of the rights conferred by the said class either in the interest of the general public or protection of the interest of the scheduled tribes. సో కొన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కానీ ఇట్లా ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మనం స్థిర నివాసం ఏర్పరచుకుంటామనే హక్కు లేకుండా కొంత రిస్ట్రిక్ట్ చేయొచ్చు. కొన్ని సంచారం చేయడానికి కూడా ఇప్పుడు కాశ్మీర్లో ఎక్కడో కొన్ని ప్లేసెస్ పెడతారు, అక్కడికి మనకి ఇవి చట్ట ప్రకారంగా రెస్ట్రిక్షన్స్ పెట్టచ్చు ఇట్లాంటి కొన్ని ప్లేసెస్లో పబ్లిక్ ఇంట్రెస్ట్కి సంబంధించి. అలాగే కొన్ని కేస్ లాస్ చూద్దాము. సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. వైల్ హీరింగ్ ఏ కేస్ ఛాలెంజింగ్ ఏ డెసిషన్ టు డిపోర్ట్ రోహింగ్యా రెఫ్యూజీస్ని వెనక్కి పంపించేయాలా అని ప్రభుత్వం చేస్తున్నప్పుడు, while fundamental rights under Article 14 and 21 are available to all persons whether citizens or not. ఈ 14-21 ఆల్ పర్సన్స్కి ఉన్నాయి. రైట్ టు ఈక్వాలిటీ కావచ్చు, రైట్ టు లైఫ్ కావచ్చు. కానీ రైట్ నాట్ టు బి డిపోర్టెడ్ ఈజ్ యాన్సిలరీ ఆర్ కమిట్మెంట్ ఆర్ కాన్కమిటెంట్ టు ది రైట్ టు రిసైడ్ ఆర్ సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ది టెరిటరీ. సో నాట్ టు బి డిపోర్టెడ్ అనేది ఎనీ పార్ట్ ఆఫ్ ది కంట్రీలో సెటిల్ కావడానికి ఉన్న రైట్ 19(1)(e)లో. సో 19(1)(e) అనేది ఆల్ సిటిజన్స్, నేను మొదట చెప్పాను కదా, దీస్ ఆల్ ఫ్రీడమ్స్ ఉన్నాయి. 19(1)లో ఉన్న ఫ్రీడమ్స్ అన్నీ ఈ సిటిజన్స్కి మాత్రమే, మనకు పౌరులకు మాత్రమే ఉన్న ప్రత్యేకమైన హక్కులు ఇవి. పౌరసత్వం లేని వాళ్ళకి, రోహింగ్యాస్ అనే వాళ్ళు రెఫ్యూజీస్ కదా, వాళ్ళకి ఇట్లా ఇండియాలో ఎక్కడైనా సెటిల్ అయ్యే హక్కు ఇట్లాంటివి ఉండవు. అది చాలా క్లియర్గా ఈ ఆర్టికల్లో ఒక్కొక్క వర్డ్ చూడండి, చాలా ఇంపార్టెంట్. సిటిజన్స్ అన్నాడా, పర్సన్స్ అన్నాడా, దాన్ని బట్టి కూడా మనకి చాలా విషయాలు ఇంటర్ప్రిట్ చేయడం జరుగుతుంది. తర్వాత 19(6) ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ ఆర్ క్యారీ ఎనీ ఆక్యుపేషన్, ట్రేడ్ ఆర్ బిజినెస్. ఏదైనా ట్రేడ్, బిజినెస్, ప్రొఫెషన్ వీటికి సంబంధించి రెస్ట్రిక్షన్స్ ఎట్లున్నాయి. నథింగ్ ఇన్ దిస్ క్లాస్ ఆర్ సెడ్ క్లాస్ షల్ అఫెక్ట్ ది ఆపరేషన్స్
of any existing law insofar as it imposes or prevent the state from making any law imposing in the interest of the general public reasonable restrictions on the exercise of the right conferred by the said subclass, and in particular nothing in the said subclass shall affect the operation of any existing law insofar as it relates to or prevent state from making any law relating to. కొన్ని రెండు విషయాల్లో వీళ్ళు ఎక్సెప్షన్స్ ఇచ్చారు. ప్రొఫెషన్స్, ది ప్రొఫెషనల్ ఆర్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ నెసెసరీ ఫర్ ప్రాక్టీసింగ్ ఎనీ ప్రొఫెషన్. ఇప్పుడు ఎంబీబీఎస్ ఉంటే కానీ మనము మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి లేదు. ఇట్లా పెట్టచ్చు. అంటే ఇక్కడ రైట్ టు ప్రొఫెషన్ అన్నాడు కదా అని చెప్పి నేను వైద్య వృత్తి నేను ప్రాథమిక హక్కు అనడానికి లేదు. దానికి కొన్ని టెక్నికల్, ఇప్పుడు ఇంజనీర్ కావాలి నువ్వు కొన్ని డ్యామ్స్ డిజైన్ చేయాలంటే, లేకంటే ఒక పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే, అలా కాకుండా మరి డాక్టర్ కాకుండా నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వడానికి లేదు. అట్లా ఏమన్నా పెట్టచ్చు, వీళ్ళు రూల్స్ పెట్టచ్చు గవర్నమెంట్. ప్రాక్టీసింగ్ ఎనీ ప్రొఫెషన్, క్యారింగ్ ఎనీ ఆక్యుపేషన్, ట్రేడ్ ఆర్ బిజినెస్ చేయడానికి ఇట్లాంటి ప్రొఫెషనల్ ఆర్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్. ఇంకొకటి, ది క్యారింగ్ ఆన్ ఎనీ ఆర్ on by the state or by a corporation owned by, controlled by the state, any trade, business, industry or service, whether to the exclusion, complete or partial of citizens or otherwise. సో కొన్ని ట్రేడ్స్ చేయడానికి, బిజినెసెస్ చేయడానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ కావాలంటే గవర్నమెంట్ పెట్టచ్చు. సో స్పెసిఫిక్ ఆక్యుపేషన్స్, ట్రేడ్, బిజినెస్కి సంబంధించి ఫండమెంటల్ రైట్ ఉన్నప్పటికీ దాని మీద ఇట్లాంటి ఈ రెండు విషయాల్లో రెస్ట్రిక్షన్స్ పెట్టచ్చు అని చెప్పి 1906 చెప్తాంది. దీనికి సంబంధించి అనురాధ భాషిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏం చెప్పింది అంటే, సుప్రీంకోర్టు రూల్డ్ దాట్ ది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ త్రూ ది ఇంటర్నెట్ and the freedom to practice any profession, occupation or trade and commerce through the internet is a fundamental right. అంటే ఇంటర్నెట్ కూడా ఒక ఫండమెంటల్ రైట్ కింద చెప్పారు. ఎందుకు? దీని ప్రకారము ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఒకటి, రైట్ టు స్పీచ్, ఇంకొకటి ప్రొఫెషన్. వాళ్ళ వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. ఇప్పుడు కాశ్మీర్లో ముఖ్యంగా ఎప్పటికప్పుడు ఎప్పుడు చూడు ఇంటర్నెట్ లేకుండా చేసేస్తూనే ఉంటారు. అది ఎందుకంటే టెర్రరిస్టులకి మరి ఈజీ అయిపోతుంది ఇంటర్నెట్ ద్వారా వాళ్ళు కమ్యూనికేట్ చేసుకుంటారు. మరి వాళ్ళు సరే, మరి మిగిలిన ప్రజలు ఏమైపోవాలా, వాళ్ళ వ్యాపారాలు ఏమైపోవాలా, వాళ్ళ వృత్తి ఏమైపోవాలా? సో ఇంటర్నెట్ లేకుండా ఏ వృత్తి కూడా, ఏ వ్యాపారం కూడా, అన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితి. దానికోసం అని చెప్పి కోర్టు ఏం చెప్పిందంటే ఇంటర్నెట్ కూడా ఒక ఫండమెంటల్ రైట్ అని చెప్పింది. సో ఇవన్నీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలో ఒకసారి కంక్లూడ్ చేస్తాను నేను. సో 6 ఉన్నాయి కదా, 6ని ఒక సీక్వెన్స్లో గుర్తుపెట్టుకోండి. నేను ఒక స్టోరీ లాగా ఒకటి చేశాను మీకు గుర్తుండడం కోసం. సో ఫస్ట్ ఏమంటే, మీరు ఏం చేయాలా, కాలేజ్లో జాయిన్ అవుతున్నారు అనుకున్నాం. ఫస్ట్ చిన్నపిల్లలు, మీరు ఇంటర్లో ఇంజనీరింగ్కి వచ్చారు, జాయిన్ అయిపోయారు. స్టార్టెడ్ మేకింగ్ ఫ్రెండ్స్. అక్కడ ఫ్రెండ్స్ వచ్చేసారు మీకు, అక్కడ కాలేజ్కి వెళ్ళారు కదా, ఇంకా ఐడియాస్ అన్నీ షేర్ చేసుకుంటున్నారు. సో ఫ్రెండ్స్ అందరితో మీరు అక్కడ పోయిన తర్వాత మీరు వివిధ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు కదా, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. వాళ్ళు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, వాళ్ళు అక్కడికి వచ్చి మాట్లాడడానికి లేదు, అది ఇది అని చెప్పడానికి లేదు కదా. వాళ్ళు ఏమంటే ఫ్రీగా మీరు ఎక్స్ప్రెస్ చేసుకుంటారు, స్పీచ్ ఇచ్చుకుంటారు. ఫస్ట్ థింగ్ ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. మీరు కాలేజ్లో చేరారు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, బాగా మాట్లాడుకుంటున్నారు, డిబేట్స్ ఉన్నాయి, ఎలక్యూషన్స్ ఉన్నాయి. యూ స్టార్టెడ్ స్పీకింగ్, ఎక్స్ప్రెసింగ్. తర్వాత ఏం చేశారు? అసెంబ్ల్ కావాలా, డిస్కస్ అనే పర్టికులర్ టాపిక్, ఒక దాని మీద మీరు ఒక విషయం మీద మీరంతా కలిసి చర్చించుకోవాలా. ఆ పర్టికులర్ లెక్చరర్ బాగా చెప్పట్లేదు, ఇబ్బంది పెట్టాడు, లేకంటే పర్టికులర్ జాబ్ గురించి, ఏదో ఒక దాని గురించి మీరు ఒక దేశ సమస్య గురించి చర్చించుకోవాలా, ఏదో అనుకున్నారు. అందరూ కలిసి ఒక సమావేశమయ్యారు. ఫ్రీడమ్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్. మీ దగ్గర ఆర్మ్స్ లేవు, ఏం లేవు, ఆయుధాలు లేకుండా సమావేశం కావచ్చు కదా, కాలేజీలోనే సమావేశం అయ్యారు. ఓకే, అది రెండో ఫ్రీడమ్ అనుకున్నాం. ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ అంటే కలవడానికి. మూడోది నెక్స్ట్ ఫ్రీడమ్ ఏంటి? ఆ కలిసిన తర్వాత మనము దీని మీద ఒక యూనియన్ ఫామ్ చేసుకున్నాము, ఒక స్టూడెంట్ యూనియన్ అని డెసిషన్కి వచ్చారు. యూనియన్. సో ఒక యూనియన్ ఫామ్ చేసుకుంటారు మీరు.
థర్డ్ ఫ్రీడమ్ టు ఫామ్ అసోసియేషన్స్ ఆర్ యూనియన్స్. తర్వాత ఏం చేశారు, మీరు ఏం చేస్తారంటే డిసైడెడ్ టు మూవ్ అరౌండ్. ఈ యూనియన్ వాళ్ళు ఇంకొక వేరే కాలేజీలకి వెళ్ళి వేరే దేశంలో ఎక్కడెక్కడికో వెళ్ళి వాళ్ళందరినీ కలుపుకోవాలా మనకి ఈ విషయంలో అనుకున్నారు. అప్పుడేమిటి, ఫ్రీడమ్ టు మూవ్ త్రూ అవుట్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా, దేశమంతా తిరుగుతారు. సో యూ హ్యావ్ ఫ్రీడమ్ టు మూవ్ అరౌండ్, మూవ్ చేసి పెడుతున్నారు. తర్వాత ఒకరికి మీకే పర్టికులర్గా ఒక ప్లేస్ బాగా నచ్చేసింది, అక్కడే సెటిల్ అయిపోవాలనుకుంటున్నారు. పర్టికులర్ ప్లేస్ బాగా నచ్చింది తిరిగే టైంలో, రిసైడ్ దేర్ కొన్ని రోజులు. ఫ్రీడమ్ టు రిసైడ్ అండ్ సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా, అక్కడే ఉండిపోతున్నారు. తర్వాత అక్కడ ఉండిపోయిన తర్వాత అక్కడ డబ్బులు కట్టాలి, ఊరికే ఎవరు పెట్టుకుంటారు, ఎన్ని రోజులు పెట్టుకుంటారు. సో దానికి ఏమన్నా జాబ్ చేయాలి కదా, సో అక్కడ జాబ్ చేయాలి. సో ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ ఆర్ ట్రేడ్, అది కూడా మీకుంది. సో ఇన్ని రకాలుగా ఉన్నాయి. గుర్తుపెట్టుకోవడం కోసం ఒక సీక్వెన్స్, ఒక స్టోరీ లాగా నేను చెప్పాను. కాలేజీలో చేరినప్పటి నుంచి జాబ్ చేసుకొని మీరు ఎర్న్ చేసుకొని మీ ఖర్చులు పెట్టుకోవడం దాకా. సో ఈ సీక్వెన్స్లో పెట్టుకున్నారంటే ఇవి చాలా ముఖ్యమైనటివి, గుర్తుపెట్టుకోవాల్సినటివి, కూలంకషంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ ఫర్ దిస్ సెషన్. మీరు ఇంకా మెంబర్షిప్ అంటే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోకంటే చేసుకోండి. తర్వాత బెల్ సింబల్ నొక్కండి, నోటిఫికేషన్స్ వస్తాయి. 81010101405060 కాల్ చేయొచ్చు. 85 నెంబర్ వచ్చి నా పర్సనల్ నెంబరు, దానికి వాట్సాప్ చేస్తే ఇమ్మీడియట్గా మీకు రెస్పాన్స్ వస్తుంది. సో 85 నెంబరు మీరు వాట్సాప్ చేయండి నాకు, 8101010185. ఇది నా పర్సనల్ నెంబర్. నాకు మీరు వాట్సాప్ చేయండి, కాల్ చేయొద్దు. వాట్సాప్ చేస్తానే నేను ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్ బాయ్.